హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ట్యాప్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పీవీఆర్ హైలైట్స్. ఈరోజు సింపుల్ పిజ్జా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా రెడీమేడ్ పిజ్జా బేస్ ఇలా ఏదైనా స్టాండ్ మీద పెట్టుకుంటే మనకి స్ప్రెడ్ చేసుకోవడానికి బటర్ అవి ఈజీగా ఉంటుంది. స్టాండ్ లేని వాళ్ళు ప్లేట్ బ్యాక్ సైడ్ కూడా పిజ్జా బేస్ని పెట్టి ఇలా బటర్ అప్లై చేసుకోవచ్చు. చాలా సింపుల్గా ఆనియన్స్ కట్ చేయాలి, క్యాప్సికమ్ కట్ చేయాలి, ఇలాంటి ఏది లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్ పిజ్జా జస్ట్ 2 minutesలో ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇలా పిజ్జా బేస్ మీద బటర్ని అప్లై చేసుకోవాలి. మొత్తం బటర్ని స్ప్రెడ్ చేసుకోవాలి. బటర్ ఎక్కువగా వేసుకున్నా పర్లేదు, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇందులోకి నేను చికెన్ కర్రీ అలాగే ప్రాన్స్ కర్రీ తీసుకుంటున్నాను. చికెన్ పీసెస్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. చికెన్ కర్రీ వండేస్తాం కదా, ఆ కర్రీ పీసెస్ని చిన్న చిన్నగా ముక్కలు చేసుకోవాలి. జస్ట్ మనం కర్రీ వండుకుంటాం కదా, అది మిగిలిపోయినా లేదంటే ఇలా పిజ్జా తినాలనిపించినా కూడా మనం సింపుల్గా పిజ్జా చేసేసుకోవచ్చు. ఇలా ఆ కర్రీని స్ప్రెడ్ చేసుకోవాలి పిజ్జా మీద. నేను హాఫ్ సైడ్ చికెన్ కర్రీ వాడుతున్నాను, ఇంకో సైడ్ ప్రాన్స్ కర్రీ వాడుతున్నాను. చూసారా, హాఫ్ వరకు చికెన్ కర్రీని అప్లై చేస్తున్నాను. మీ ఇష్టం, మీరు ఏ కర్రీ అయినా యాడ్ చేసుకోవచ్చు. చికెనే కాదు, మామూలు వెజ్ కర్రీస్ అయినా యాడ్ చేసుకోవచ్చు, లైక్ పన్నీర్ కర్రీ, ఇలా ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. చాలా సింపుల్గా ఇంట్లోనే టేస్టీగా చేసుకోవచ్చు. చికెన్ పీసెస్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ఇది వచ్చేసి ప్రాన్స్ కర్రీ. చెప్పాను కదా, హాఫ్ వైపు చికెన్ కర్రీ, ఇంకో హాఫ్ సైడ్ ప్రాన్స్ కర్రీ వాడుతున్నానని. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చాలా టేస్టీగా ఉంది, చాలా సింపుల్గా అయిపోతుంది. ఎప్పుడు పిజ్జా తినాలనుకుంటే అప్పుడు తినేయచ్చు. ఇలా ప్రాన్స్ కర్రీని, చికెన్ కర్రీని అప్లై చేసేసుకోవాలి. ఇష్టం ఉన్న వాళ్ళు చీజ్ గ్రేట్ చేసుకొని చీజ్ కూడా వేసుకోవచ్చు. మీ ఇష్టం, ఇంకేదన్నా యాడ్ చేసుకోవచ్చు. కర్రీలోనే మనం అన్ని ఆనియన్ ఇవన్నీ వేసేస్తాం కాబట్టి నేనేం యాడ్ చేయలేదు. చీజ్ కావాలంటే చీజ్ వేసుకోవచ్చు. ఇలాగా మనం ప్రాన్స్ కర్రీని, చికెన్ కర్రీని అప్లై చేస్తాం కదా, ఇప్పుడు చికెన్ పీసెస్ని వేసుకుంటున్నాను నేను. ఆల్రెడీ నేను ప్రాన్స్ పీసెస్ వేస్తాను. ఇది వచ్చేసి స్ప్రింగ్ ఆనియన్స్ కాడ ఉంటుంది కదా, మనం ఆనియన్స్కి ఉల్లిబొందుల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. ఉల్లిబొందులు లేని వాళ్ళు వేసుకోపోయినా పర్లేదు, నేనైతే జస్ట్ టేస్ట్ కోసం యాడ్ చేశాను. మా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ట్యాప్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ఫస్ట్ మీరు చూడగలరు. చూసారా, ఇలా స్ప్రింగ్ ఆనియన్స్, చికెన్ కర్రీ, ప్రాన్స్ కర్రీ ఇలా ఓవెన్లో పెట్టుకోవచ్చు, లేదా పాన్లో అన్నా పెట్టుకోవచ్చు. అంతే, నా సింపుల్ అండ్ టేస్టీ పిజ్జా రెడీ అయిపోయింది. ఓవెన్ లేని వాళ్ళు ప్యాన్ హీట్ చేసుకొని ప్యాన్ మీద చిన్న స్టాండ్ పెట్టి ఈ పిజ్జాని రెడీ చేసుకోవచ్చు. లేదంటే అట్ల పెనం మీద కూడా మనం రెడీ పీసెస్ కట్ చేసుకొని టేస్ట్ చేసేయడమే. చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. థ్యాంక్ యూ.